హలో అండి, నేను శనివారం రోజు చేసుకున్న పూజ అనమాట. ఈరోజు మూడవ శనివారం రోజు ఇలా చేసుకున్నానండి. ఇంకా వంటలంతా పూర్తయిన తర్వాత ఇంకా వంటింట్లో ఒక కాలు, ఇంకా పూజ గది కాడ ఒక కాలు అన్నట్టు ఇట్లా చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకైతే రెండు పక్కల వంటలు చేసుకుంటూ ఇట్లా పూజ గది డెకరేషన్ చేసుకోవాలి కదా. ఇంకా మా వారికి చెప్పానన్నమాట, మీరన్నా చెయ్యండి అని. అందులో నేను పాయసానికి వీటికంతా కూడాను జీడిపప్పులు ఇవన్నీ లేవు, అన్నీ డీమార్ట్లో తెచ్చుకోవాలి. కాకపోతే ఇంకా పోలేదన్నమాట మేము అక్కడికి. సరే ఇంకా మా వారు బజార్ నుంచి అట్లే తెచ్చేయండి అని అంటే అట్లే తీసుకొచ్చారనమాట. యాపిల్, కమల, అంటిపండ్లు, అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా అప్పుడు నేను ఇంకా నెయ్యి కాంచి ఇంకా పాలు పెరుగు కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా నెయ్యి కాంచుకొని ఇంకా ఇవన్నీ కూడా కొద్దిగా తీసి ఇంకా నెయ్యిలో వేయించేసి ఇంకైతే పాయసంలో వేసాను అనమాట లాస్ట్లో మామ అన్నట్టు. ఇంకేం చేసేది, ముందుగా లేవు తెమ్మంటే పిల్లలు తేలేదనమాట అంగడికి అడిగి వెళ్ళి. సరే ఇంక ఒకేసారి మా వారిని చెప్పేశానమాట తెమ్మని చెప్పి, అలా జరిగింది. ఇంకైతే నేను ఇంకా కొంచెం అట్లా చెప్పిస్తూ పూలు అవి పెట్టేసి నేను కొద్దిగా చేసి వచ్చాను అనమాట డెకరేషన్. ఇంకా మిగతా అయితే మా వారికి అప్పచెప్పానని చెప్పాను కదా, ఇలాగా చేసుకుంటూ ఉన్నారనమాట. చిన్న పటంతో నేను మామూలుగా పెద్ద పటం పెట్టేస్తాం, పైన ఉంటుంది. ఇంకా తీసి మళ్ళీ ఎందుకులే ఇంకా నిత్యం తేవాలి, అవన్నీ చేయాల్సి వస్తుంది అనేసి ఇంకైతే కింద ఉన్న పటంతోనే అలాగే పెట్టేశాను అనమాట. శంకు చక్ర నామాలు కూడా వేసేసి ఉన్నాను కాబట్టి ఇంకా అక్కడే చేసుకునేసాను. అలాగే పూజ మామూలుగా పటం దించి పెట్టుకునేది అలా చేయలేదు. ఇంకైతే దీపాలన్నీ పిల్లల్ని పెట్టమని చెప్పేశాను. ఇంకైతే నేను పిండి కొట్టి పెట్టుకొని ఉన్నాను కదా, పచ్చి బియ్యం పిండిని దీపం పెట్టాలి, పిండి దీపం పెట్టుకుంటాం కాబట్టి. ఇంకైతే మా వారు ఇక్కడ ఏం జరుగుతుందంటే చూసారు కదా, నామాలు తీస్తున్నారనమాట. అందరికీ గోవింద నామాలు అందరికీ పెడుతున్నారు. ఇంకా నేనే పెట్టుకున్నాను, నువ్వు పెట్టద్దు, నాకు పెద్ద నామం పెట్టేస్తావు అనేసని ఇంకా నేనే సన్నగా పెట్టుకున్నాను నామం అయితే ఇలాగా. ఇంకా మా అత్తమ్మ మావయ్య కూడా వచ్చారనమాట. మోకాలు నొప్పికని ఎక్కలేనని కిందనే ఉన్నారు. సరే ఇంకా చెప్తే మళ్ళీ ఎట్లో వచ్చారనమాట పైకి. సరే ఇంకా అన్నీ చేసి పెట్టేశాను, వంటలు అయితే అయిపోయింది కాబట్టి సింపుల్గానే చేసుకున్నానులేండి. వంటలు అంటే మీరు ఏదేదో అనుకోబోతారు, కొద్దిగానే ఏదో నాకు తెలిసి వీలైనంత వరకు భిన్న అయిపోయేటట్టుగా చేసుకున్నాను అనమాట. పిల్లలు తిననంటారు, ఏది కూడా అడిగి చేస్తే తింటారనమాట. సరే నాకు ఇదైతేనే తింటానంటేనే చేశానమాట. సరే ఇంకైతే పిండి అలా కొట్టుకొని దీపం అయితే 2 దీపాలకు అలా రెడీ చేసి పెట్టేస్తానమాట. తలిగి పిండి కొంచెం అయితే నెయ్యి వేసి కలిపి పెట్టేశాను, బెల్లం ముక్కేసి ముందర అయితే. ఇంకా అవన్నీ సిద్ధం చేసి వచ్చేసాను. మా వారు ఇంకా మాల అవన్నీ కూడా, తులసి మాల అన్నీ కూడా చేసి అలా పెట్టేశారు. మామూలుగా పైన అయితే దీపం పెట్టేశారు ఉదయమే. ఇంకా కింద వరకు 11:30కి స్టార్ట్ చేసామన్నమాట పూజ అయితే. ఇంక ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నామండి. రెడీ చేస్తున్నారు మా వారు. మామూలుగా అసలు పూజ గదికి రారండి, నేనే ప్రతిదీ చేసుకునేసేదన్నమాట. ఇప్పుడు ఒక సంవత్సరంగా ఆయన దీపం పెట్టుకుంటూ ఇలా చేసేదాని వల్ల కొంచెం డెకరేషన్ అనేది నేర్చుకున్నారనుకోండి. అంతే కదా మరి. ఇలాగైతే దీపాలు పెట్టేసి వచ్చేసాం. ఇంకా మా పిల్లలకి ఇంకా గోవిందనామాలన్నీ చెప్పడానికి అంతా ఇంకా కూర్చొని పెట్టి వాళ్ళకు తెలియాలన్నీ కూడా అని చెప్పని ప్రతి ఒక్క పండగకు ఆయన ఇలాగే చేస్తారులేండి. ఇంకా అలాగా కింద వేసుకొని మ్యాట్ వేసుకొనేసి కూర్చొని ఉన్నారనమాట. ఇంకా నేను ఇంకా ఉన్న పాత్రలు అవి ఇవి కడుక్కుంటూ ఉన్నాను. అవన్నీ పూర్తి అయిపోతే కూర్చుందాం నెమ్మదిగా దేవుడి దగ్గర ముందర అని నేను అనుకున్నాను. సరే ఇంకా అంతలోనే ఇంకా అత్త మామయ్య కూడా కూర్చున్నారు, స్టార్ట్ చేశారనమాట గోవిందనామాలు. నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, శ్రీ పాప విమోచన గోవింద, శ్రీ దుష్ట సంహార గోవింద, శ్రీ దురిత నివారణ గోవింద, శ్రీ శిష్ట పరిపాలక గోవింద, శ్రీ కష్ట నివారణ గోవింద, శ్రీ వజ్ర మకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోదర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, అక్షవాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్య కూర్మ గోవింద, శ్రీ మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భుగరామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, శ్రీ
నాయక శ్రీ సిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీ ముద్రాంకిత వాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటాచలపతి గోవింద వెంకటాచలపతి గోవింద వెంకటాచలపతి గోవింద కాపాడు దీవించు తెంపుగా ఉంటుంది ఆ మాట స్వరం బాగా వస్తుంది. ఇక ఆ విధంగా అయితే పూజ అయితే అయిందండి. అంటే నామాలు గోవింద నామాలన్నీ చదివేశారు. ఇంకా టెంకాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసారనమాట. నేను ఆకులు అయితే ఆ విధంగా స్వామివారికి ముందర 3 ఆకులు వేస్తాను. అంటే వారం వారం వేసేవాళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళ ఓపిక. నాకైతే ఇంకా వర్క్ వల్ల నేనైతే 3వ వారమే చేసుకున్నానండి. అంతే, ఇంకా 3వ వారం వరకే. మళ్ళీ నేను 4, 5 కూడా చేయలేను. ఇంట్లో కొంచెం ప్రాబ్లం అవి ఉంటాయి కదా ఆడవాళ్ళవి, అంతే అనమాట. ఈ 3వ వారానికి తీసేస్తానమాట పటం అయితే. ఇంక ఈ విధంగా అన్నము, సాంబారు, స్వీటు, వడ, ఇట్లా నెయ్యి, పాయసం ఇవన్నీ కూడా పెట్టేశానమాట. ఇంకా ఒకరొకరు హారతి అయితే ఇస్తున్నాము. ఇంకా అత్తమ్మ కూడా ఇస్తున్నది హారతి అయితే. ఈ విధంగా చేస్తామండి మేము. గోవిందుల పండగ అంటే వారాల పండగ, శనివారాలు అనమాట. మామూలుగా అందరూ 7 వారాల వ్రతాలు అవి చేసుకుంటారు కదా, శనివారాల వ్రతాలని. నాకంత కుదరదనమాట. నేనైతే ఇలా చేసుకుంటాను. ఈ రోజుకైతే పూర్తవుతుందన్నమాట 3వ శనివారం మాకు. ఇంకొకరొకరు అయితే ఇంకా పూజ అయితే ఇలా చేస్తారు. సరే, ఇంకా ఇలా అయిన తర్వాత నేను మా వారు వెంటనే సడన్గా ఏమన్నారంటే, వర్కర్స్ ఉన్నారనమాట పైన, వాళ్ళకి భోజనాలు పెట్టాలి అని అప్పుడు చెప్పారనమాట. అప్పుడు మీ టైము 12:30. సరే, ఇంకా అప్పుడు చెప్పారని గబగబా ఇంకా నేను దండం గబగబాని పెట్టేసుకొని ఇంకా వెళ్ళి ఇంకా గబగబాని మళ్ళీ ఒక 3 గ్లాసులు అయితే రైస్ పెట్టాను. ఇంకా అన్నీ ఉన్నాయి కాబట్టి రైస్ ఒకటే కాబట్టి పెట్టేస్తానమాట. ఇంకా ఆ విధంగా అయితే రైస్ ఉడికిన తర్వాత వర్కర్స్లకు కూడా పెట్టేద్దాము ఒకేసారి అని ఇంకా ఆ రోజు కూడా వచ్చారు. అందుకోసం అనమాట. అంటే మా వారు ఖచ్చితంగా పెట్టాల్సిందే అనమాట. పండగలు ఇట్లా ఏదైనా చేసినా, మొన్న కూడా మా మహాలయ అమావాస్యకు కూడా నేను పెట్టానన్నమాట వర్కర్స్కి అన్నం పెట్టాను. ఈ విధంగా అయితే పెట్టమని చెప్తారనమాట ఆయనకు. అలా చెప్తారు ఖచ్చితంగానే. నేను మర్చిపోయాను పెట్టాల్సింది. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి గబగబని వెళ్ళానమాట. ఇంకా మా అత్తమ్మ అయితే నేను ఇంకా కూర్చోలేను, నేను కిందకి వెళ్తాను, మోకాలు నొప్పి అని చెప్పని అంటూ ఉంది. భోంచేసుకొని వెళ్ళొత్తమ్మ అని చెప్పానమాట. కింద ఉంటారు 2వ ఫ్లోర్లో. ఇంక ఈ విధంగా అయితే భోజనాలు అయితే భోంచేసుకొని వెళ్ళండి అన్నాను. కొంచెం సరే నా మాటకు తోసుకోలేక ఇంకైతే కొంచెం భోజనం అయితే చేసిందనమాట అత్తమ్మ, మామయ్య వాళ్ళు పైన కూర్చున్నారు మోకాళ్ళ నొప్పని. ఇంకా వర్కర్స్ 3 వాళ్ళకి పెట్టేశాను అనమాట భోజనాలు. ఇంకా ఆకు పెట్టున్నాం కదా, ఇంకా అట్లే కాసుకొని ఉండకూడదని చెప్పి మా వారు ఒక ఆకు తీసుకున్నారు, మామయ్య ఒక ఆకు పెట్టాను. ఇంకొకటి అయితే నన్ను తినమన్నారు. ఇంకా నాకు తినే టైం ఎక్కడుంది, ఇంకా టైము అందరికీ అయిన తర్వాత కదా తినాలి. సరే, ఆకైతే ఇంకా ఉంది ఒకటి. మా పెద్దమ్మాయి కూడా అసలు పిల్లలు తెల్లవారి నుంచి కూడా ఏం తినలేదులేండి, ఉపవాసంతోనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి పెద్దమ్మాయిని అయితే కూర్చోమని చెప్పేశాను. ఇంకా చిన్న 3 చూడండి ఎంత చక్కగా కూర్చొని భోంచేస్తున్నారో. నా కోసం అయితే పెట్టేసి మా వారైతే తృప్తిగా నేను పక్కన లేకపోయినా కూడా తృప్తిగా తినేసి కూర్చుంటారనమాట. అది కూర్చుని ఉంటారు. నేనైతే ఏకాకిలాగా ఒంటరిగా కూర్చొని తినుకుంటూ ఉన్నాను భోజనం అయితే. చూడండి, ఇలా ఉంటుంది నాకు ప్రతి పండగకి. ఏ ఫంక్షన్ ఏదైనా కూడా ఇలాగే ఉంటుంది. ఏదైనా బయట ఫంక్షన్లకు పోతేనే కానీ, ఇంట్లో అయితే నేను ఏకాకిని అనమాట. ఒంటరిగా కూర్చొని తినాలి, అందరూ తినేస్తారు. ఇలా ఉంటుందన్నమాట నా పూజ. ఇంట్లో అయితే పని వర్క్ ఎప్పుడు ఇట్లే ఉంటుంది ప్రశాంతంగా. ఇలా అయితే నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పూజ నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకైతే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.
బాయ్ అండి. ఇలా ఉంటుందండి నా వర్క్ అయితే ఇంట్లో. ఇంకా మరి ఉంటాను.